నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు అనిపిస్తున్నాయి. బట్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుట్ల కుటుంబంలోనే మనకి గొడవలు కనబడతా ఉన్నాయి. వరుస ప్రెస్ మీట్లతో ఇటు హరీష్ రావు, సంతోష్ మీద కల్వకుట్ల కవిత రెచ్చిపోతున్నారు. ఓవైపు ఎమ్మెల్సీ పదవికిను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కాళేశ్వరం కేసు సిబిఐ దాకా పోయింది. సో విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, వేగవంతంగా మరి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ నేత బొడుగ శోభక్క ప్రస్తుతం తొలి వెలుగుతూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. తమ్ముడు గుడ్ మార్నింగ్. మీకు తొలి వెలుగు యాజమాన్యానికి మరొకసారి శుభక్క గారణ పక్షాన మీకు నమస్కారాలు తమ్మి. అక్క ఎట్లా చూస్తారు? ఉద్యమం టైంలో కేసీఆర్తో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీరు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీరు. బీఆర్ఎస్ పార్టీని కల్వకుట్ల కుటుంబాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? 4 కోట్ల తెలంగాణ ప్రజలము నిజంగా కల్వకుట్ల కుటుంబం చేతిలో మోసపిస్తుంది, గోసపడుతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కుటుంబ ఇష్యూ, వాళ్ళ కుటుంబంలో వాటాల కాడ వచ్చిన గొడవలు ఈ రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలని అతలాకుతలం చేసే విధంగా కవిత గారి ప్రెస్ మీట్లు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, అవి నిజాలు అనుకుందాం. కానీ ఇవాళ కవితమ్మ మాట్లాడే ప్రతి మాట కూడా మరి ఆమె దేనితోని మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా సంతోష్ బాబు గారు, హరీష్ రావు గారు వాళ్ళు కలిసి ఉన్న కుటుంబం. కానీ వాళ్ళ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసము సిబిఐ విచారణ అనేది తండ్రి మీద ఆరోపణ రాగానే దాన్ని డైవర్ట్ చేయడం కోసము కవిత గారు ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డైవర్ట్ చేసింది. కవిత గారి ప్రెస్ మీట్ గాని, కవిత గారి ఆలోచన విధానం గాని 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఎక్కడన్నా పడ్డా తమ్మి. ఆమె ఎంపీ పదవి, ఆమె ఎమ్మెల్సీ పదవి కానివ్వండి, ఎంపీ పదవి ఉన్నప్పుడేమో సంతోష్ బాబును పక్కకు పెట్టుకొని తమ్ముడని ఢిల్లీలో దిక్కుమలే రాజకీయాలన్నీ చేసింది. అదిగా సారా అనుకోండి, లేకుంటే ఇంకా రకరకాల దందాలు చేసింది. దానికి నాయకత్వం వహించింది సంతోష్ బాబే. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అదే విధంగా ఎమ్మెల్సీ గెలిచినాకనైనా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాం, దాని లక్ష్యం ఏంది, దాని రూపం ఏంది, అది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వర్తిస్తుందా లేదా, న్యాయం జరుగుతుందా లేదా అని ఏనాడన్నా కల్వకుంట్ల కవిత 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసిందా? ఇవాళ వాళ్లకు తేడా రాగానే, వాళ్ళ గొడవలు రాగానే, వాళ్ళ కుటుంబంలో గొడవలు రాగానే ఇవాళ రోడ్డు మీద పడుతుందే. మాలాంటి ఉద్యమకారు మేము కవితకు, కేటీఆర్ గారికి చెప్పినాం, సంతోష్ తోని పార్టీ సర్వనాశం అవుతుంది. సేమ్ పార్టీలో ఉన్న ఉద్యమకారులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ గారితో కలుసుకోకుండా, మా బాధలు చెప్పుకోకుండా మేము కలవకుండా చేస్తుండు అని మేము ఉద్యమకారులం, ఎమ్మెల్యేలము పోతే మమ్మల్ని కలవకుండా పంపిస్తుండు సంతోష్ బాబు అని మేము వీళ్ళకి చెప్పినాం. కేటీఆర్ గారికి చెప్పినాం, కవిత గారికి చెప్పినాం. ఈమెకు కామారెడ్డి దగ్గర ఏదో ఫామ్ హౌస్ ఉంటుంది తమ్మి, అది నా పేరు గుర్తుకొస్తలేదు కానీ కవిత గారికి ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి రమ్మంటే మేమంతా పోయి చెప్పినాం. సేమ్ ఉద్యమకారుల మీద పార్టీలో ఉన్నోళ్ళము మా మీదనే గిట్లా నమస్తే తెలంగాణ పత్రికలో రాయిస్తుండు సంతోష్ బాబు. ఇది కరెక్టా కానీ కేటీఆర్ గారికి సంతోష్ బాబు చెప్తే ఇది మా కుటుంబం శోభక్క, మా కుటుంబం, మేమంతా కుటుంబం. అరే మీలో కల్వకుట్లకు మేము తెలంగాణ రాష్ట్రం తెలియదా అని అంటే ఆనాడు సంతోష్ బాబు మంచి మంచి తమ్ముడుగా కనిపించిండు కవిత గారికి. హరీష్ గారు ఏమో మంచి బావగా కనిపించిండు. వీళ్ళు కవిత గారికి ఎందుకు శత్రులు అవుతారు? నేను కవిత డిమాండ్ చేస్తున్న తమ్మి, ఒక బొడిగే శోభగా ఉద్యమకారాలుగా తెలంగాణ తెచ్చిన దాంట్లో నా పాత్ర, నా భర్త పాత్ర ఉంది కాబట్టి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ వాటా, కేటీఆర్ వాటా ఫస్ట్ ఎంత ఉందో, ఎంత తీసుకున్నారో ప్రెస్ మీట్ పెట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఓపెన్ గా చూపించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందే విధంగా చేయి. నిజంగా నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటారు. అబ్బా నిజమైన కేసీఆర్ బిడ్డరా కవిత అంటే. ప్రధానంగా గతంలో మనం చూస్తున్నాం, ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాశారు, లేఖ రాసిన తర్వాత ఆ లేఖ లీక్ అయిన తర్వాత ప్రధానంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కవిత గారు మాట్లాడారు.
కొంతమంది దయ్యాలు ఉన్నారు, కొంతమంది కోవట్లు అని చెప్పేసి అన్నది. బట్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో కేటీఆర్ గురించి ఎక్కడ కూడా నెగిటివ్ కనబడట్లే. అన్నా మీరు జాగ్రత్తగా ఉండండి, నానా మీరు జాగ్రత్తగా ఉండండి, అరెస్ట్ అవుతా అంటూ కామెంట్ చేసింది. అంటే ఈ మాటలకు అర్థం ఏమనుకోవాలి? అంటే తమ్మి నిజంగా చెప్పాలంటే కవిత ఒక సంతోష్ బాబును హరీష్ బాబును ఎందుకు వేసుకుంటుంది? కేటీఆర్ కు సంబంధం లేదా? కేటీఆర్ గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, అవును ఆరోపణలు ఉన్నాయి కదా. భద్రత ఉండమని ఎందుకు చెప్తున్నావు? జాగ్రత్త ఉండమని చెప్తున్నావు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు, వీళ్ళు మూర్ఖులు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకున్నాము మేమంతా కూడా. 4 కోట్ల తెలంగాణ ప్రజలారా క్షమించండి, జాగ్రత్తగా ఉండాలి అని న్యాయంగా ధర్మంగా మాట్లాడాలి. గాని ఇవాళ అన్ననేమో దాచిపెట్టి, తండ్రిని దాచిపెట్టి, ఈమె దాచుకొని విదేశాలలో పెట్టుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్ వచ్చి ఇవాళ వాళ్ళిద్దరిని ఎందుకు ముద్దాయిలం చేస్తారు తమ్మి కవితమ్మ? దీని ఎనుకున్న అసలు మతలబ్ ఏంటి అసలు ఆమె చెప్పలేకపోతుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పక్కా అవినీతి జరిగిందని ఒక కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి బిడ్డనే ఒప్పుకున్నది. ఇది ముమ్మాటికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు, చర్చిస్తుండ్రు. అయినా కవిత గారు ఇప్పుడు ఆలోచన చేస్తారు, ఇప్పుడు ఆరోపణ చేస్తారు, కానీ ఎప్పుడో బయట పెట్టనుండే కదా. ఈమె జైలుకు వచ్చిన తర్వాత వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇవాళ సంతోష్ బాబు వల్ల నేను జైలుకు పోయినానో, లేకుంటే హరీష్ రావు వల్ల జైలుకు పోయినానో ఎందుకు పెట్టలేకపోతాను తమ్మి? మొన్న మాట్లాడుతుంది బాగా. ఈమె ఎప్పుడన్నా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ, రైతులకి యూరియా దొరకలేదు తమ్మి, పాపము ఫ్యామిలీలతో వాళ్ళ రోడ్ల మీద కాపలా కాస్తాను, లైన్లు కడతాను, యూరియా గురించి మాట్లాడుతుందా తమ్మి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరన్న దాని మీద పోరాటం చేయకుండా ఎప్పుడు వీళ్ళు సంపాదించుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజలు దోసుకున్న దాని గురించి ఆలోచన చేస్తాను తప్ప. గాని మేము ఉద్యమకారులు చెప్పినప్పుడు అప్పుడు నీకు కనపడలేదా? ఇప్పుడు మా ఈటల రాజేంద్ర అన్న మేము అందరం కూడా గేటు దాకా పోయి, ప్రగతి భవన్ గేటు దాకా పోయి మేము రిటర్న్ వచ్చినాం తమ్మి. మమ్మల్ని కల్వనీయకపోయారు తమ్మి. మేము మా ఫ్యామిలీలను త్యాగం చేసి, మా కుటుంబాలను త్యాగం చేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే సంతోష్ బాబు భాగవతం చెప్తామని అంటే మాకు టైం ఇవ్వలేదు సంతోష్ బాబు కేసీఆర్ దగ్గర. ఇవాళ ఒక్క ఉద్యమకారుని బాధ విన్నారా మీరు? ఒక్క ఉద్యమకారుని ఆలోచన చేసిండ్రా? ఎవరి కోసం ఇవాళ మీరు మాట్లాడతారు? మీ కుటుంబం అంతా అంటే మీరు మాట్లాడుకోవడం కోసము, మీరు సంపాదించుకోవడం కోసము, మీరు దోసుకున్న దాంట్లో తేడా వస్తే మీకోసము మళ్ళా 4 కోట్ల తెలంగాణ ప్రజలు సపోర్ట్ గా ఉండాలి, మీడియా సపోర్ట్ గా ఉండాలి, ఇంకా తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలా మీ గురించి. ఇదంతా కూడా ఒక డ్రామా తమ్మి, ఇదంతా ఒక డ్రామా. అసలు కవిత ఇంకా మాట్లాడాలి. సంతోష్ బాబు వల్ల ఎవరెవరిని నష్టపోయినామో, ఎవరెవరి కుటుంబాలు ఎవరి రోడ్ల మీద పడ్డాయో కవితకు తెలుసు. చెప్పాలే కవిత. ఇవాళ నేరెళ్ళ ఇష్యూ మాట్లాడింది కదా, అప్పుడు నేరెళ్ళ ఇష్యూ మరి అప్పుడెందుకు కవిత మాట్లాడలేకపోయింది? దళితుల్ని ఇవాళ 3rd డిగ్రీ ఉపయోగించి విపరీతంగా కొట్టి లారీలతోని గుద్ది చంపుతా అంటే, అక్కడ ఒక హింస జరుగుతా అంటే మరి అక్కడ మనుషులను పట్టుకొని గొరగొర గుంజుకపోయి వాళ్ళ పోలీసులే, వాళ్ళ ప్రభుత్వంలే, వాళ్ళు చెప్పినోళ్ళే, కవితమ్మ చెప్పినోళ్ళు, కేసీఆర్ కేటీఆర్ అందరు చెప్పినోళ్ళు అక్కడ దళితులు బలైతుంటే ఆనాడు కవితమ్మ మాట్లాడలేదే. అంటే ఆ రోజేమో సంతోష్ బాబు మంచోడైండు. ఇదంతా కూడా కవితక్కకు అబద్ధాలనేటి, మోసాలనేటి, ప్రజల్ని మోసం చేయడము, ఉద్యమకారులను మోసం చేయడము, నమ్మినోళ్ళను మోసం చేయడం అనేది ఆమెకు వెన్నుతో పెట్టిన విద్య. కానీ ప్రధానంగా కేసీఆర్ మీద అవినీతి మరకలను రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే సిబిఐ కేసు టేకప్ చేసిందో అప్పటి నుంచి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కావాలనే కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. కడుపు రగిలిపోతున్నది, తెలంగాణ బంద్కు పిలుపునివ్వాలి, సో నాకు చాలా బాధ అవుతున్నట్టు కూడా ఆమె కామెంట్ చేసింది. నిజంగా తెలంగాణ బంద్కు ఇవ్వాలి, మొత్తం తెలంగాణ కూడా బగ్గుమనాలా అనేటువంటి సందర్భం ఉందంటారా ఇప్పుడు? తమ్మి అంటే ఆమె అన్నప్పుడు మేమంతా ఉలిక్కి పడాలి, 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా ఉలిక్కి పడి వాళ్ళని కాపాడాలి. మీలాంటి వాళ్ళు ఆగమాగం కావాలి. మీలాంటి విలేకరులను గొరగొర గుంజుకపోయి పెట్టినప్పుడు అయ్యో డాడీ అట్లా చేయొద్దని చెప్పలే. సిబిఐని తెలంగాణ రాష్ట్రానికి రావద్దని అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు అప్పుడు మాట్లాడలేదు కవిత. అంతేకాదు ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుంది తమ్మి? ఒక తీర్మానం చేసిండ్రు,
ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, పిల్లర్లు కుంగినాయి, దీని మీద మేము అసెంబ్లీ అంతా తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్తున్నామని అన్నారు. వాళ్ళయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వారి మీదనే ఆరోపణ వచ్చింది. సిబిఐని స్వాగతించండి, ప్రతిపక్ష నాయకుల వాదనను మీరు అంటే ఆహ్వానించుకున్న కల్వకుంట్ల కుటుంబానికి ఒక ఏటీఎం అన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం తిన్నారంతా కక్కిస్తామని అన్నాడు. కట్టుబడి ఉండండి, మీరు తినకుంటే బాధలేదు, తిన్నారు కాబట్టే మీకు వాటాలు సమానంగా రాలేదు కాబట్టే ఇదంతా కిరికిరి జరుగుతుంది. ఎందుకు మాట్లాడాలి తమ్మి, ఎందుకు కొట్లాడాలి తమ్మి? వీళ్ళకి ఎవరికి ఉపయోగపడ్డలు తమ్మి? 1200 మంది బిడ్డలు బలిదానాలైన తెలంగాణ రాష్ట్రం కోసము వీళ్ళు ఏ ఒక్క కుటుంబానికన్నా ఉపయోగపడరా తమ్మి? ఉదాహరణకు ఒక శ్రీకాంతాచారి తల్లినే తీసుకుందాం తమ్మి. ఇవాళ తల్లి కొడుకును మూడగొట్టుకొని గర్భశోకంతో ఉంటే వీళ్ళు ఒక పదవి ఇచ్చిండ్రా తమ్మి? శంకరమ్మ ఒక పదవి ఇచ్చిండ్రా? వీళ్ళు ఆదుకున్నారా తమ్మి? ఆనాడేమో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కావాలి, వీళ్ళు పంచుకున్న తర్వాత తేడాలు వస్తారేమో ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు బగ్గుమనాలట. ఎందుకు బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తానన్నోళ్ళు మీరు బంగారు తెలంగాణ నిర్మాణం చేసిండ్రా? 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకున్నారు మీరు, నిరుద్యోగ బిడ్డలతో ఆడుకున్నారు మీరు. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ బిడ్డలకి మీరు ఎక్కడ అన్నదన్నకున్నది మీ కుటుంబం. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మీకే మీ ఇంట్లో 2 ఉద్యోగాలు. వీళ్ళే కదా తమ్మి బాగుపడ్డోళ్ళంతా కూడా. వీళ్ళ కోసం ఎందుకు మాట్లాడాల తమ్మి? మీడియా మాట్లాడద్దు ఒక పొడిగ శోభక్క గాలన్నగా, వాళ్ళను పాపం అననే అనద్దు తమ్మి. అందరి గోస ఉసురు వాళ్ళకి తప్పకుండా. ముఖ్యంగా 1200 మంది బిడ్డలు బలిదానాలు అయినారు కదా తెలంగాణ రాష్ట్రం కోసం, వాళ్ళ ఉసురు గోస తప్పకుండా తగ్గుతుంది. ఈ రోజు అన్నా నేను ఎప్పుడో అన్నా, నేను హుజరాబాద్ బై ఎలక్షన్ అప్పుడన్నా, దుబ్బాక ఎలక్షన్లు అప్పుడన్నా, బై ఎలక్షన్లు మునుగోడు ఎలక్షన్ అప్పుడన్నా తప్పకుండా కాలం నిర్ణయిస్తుంది. కల్వకుంట్ల కుటుంబము ఆగమైపోతుంది అన్నారు. ధర్మంగా పాలన చేయని కేసీఆర్ వీళ్ళ ధర్మంగా నిర్ణయించుకోనియలేదు. వీళ్ళంతా రాక్షసులు. కుటుంబం అంతా 2 కుటుంబాలు, సంతోష్ బాబు కుటుంబము ఇవాళ వీళ్ళంతా ఒకటై కేసీఆర్ ను మొత్తము చుట్టుముట్టేసి మాలాంటి ఉద్యమకారులను మేము కాపాడినాం తమ్మి. కేసీఆర్ ను మేమంతా ఉన్నప్పుడు కేసీఆర్ కు చీమెత్త కూడా హాని జరగలే తమ్మి. కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇలా ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఆగం చేసేటోళ్ళే సంతోష్ బాబు, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ మొత్తం సర్వనాశనం చేసింది వాళ్ళ కేసీఆర్. కేసీఆర్ కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవాళ ఎక్కడన్నా వేరే రాష్ట్రాలకు పోతే తెలంగాణ రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ వీళ్ళ కుటుంబం తీసుకొచ్చింది. సిబిఐ విచారణ జరగవలసిందే. అధికారులు ఎవరున్నారు, పిల్లులు ఎవరున్నారు, మొత్తం కూడా రేవంత్ రెడ్డి అన్న సర్కార్ తప్పకుండా కక్కియాలి. గతంలో మీ బీజేపీ పార్టీ నాయకులే కాళేశ్వరం ఒక ఏటీఎం అని చెప్పేసి కామెంట్ చేసినాం. సో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పచెప్పిందో, సో అప్పుడే బాల్ వచ్చేసి బీజేపీ గ్రౌండ్లో ఉన్నది. సో మీరు ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏందనేది తెలంగాణ ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సిబిఐ ఎటువంటి కేసులు పెట్టబోతుంది, ఎటువంటి దర్యాప్తు చేయబోతుంది, పారదర్శకంగా నిజమైనటువంటి దోషులను తేల్చబోతుందా, అసలు ఏం చేయబోతుంది, ఫోన్ ట్యాపింగ్ కూడా అవసరమైతే సిబిఐకి అప్పచెప్పే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒక చర్చ జరుగుతున్నది. సో ఎట్లుండబోతున్నది సిబిఐ దర్యాప్తు? కేంద్రం ఎటువంటి చొరవ చూపించబోతున్నది ఈ అవినీతి అక్రమాల మీద? బీజేపీ పార్టీ సిబిఐ వేరు, చట్టం తన పని తను చేసుకుంటుంది. సిబిఐ అనేది ఒక స్వచ్ఛందంగా, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు. వారికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఒక అవినీతి చిట్టాను అప్పజెప్పిన, అవి చేసిండ్రు, ఎంత జరిగింది అనేది నిజాలను ఈ రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలకి చూపించేదే సిబిఐ. అంతే తప్ప కానీ మేమేదో వాళ్ళని శిక్షిస్తామని, మేమేదో వాళ్ళ మీద కేసులు పెడతామని మేమనం తమ్మి. సిబిఐని మేము ఎట్టి పరిస్థితుల్లో మాది అనే మాత్రం మేము చెప్పే పరిస్థితిలో లేదు బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కాదు, రేపు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు చేసే పని వారు చేయాలి. అంతేగాని వాళ్ళ సిబిఐ చేసే పనులు, సిబిఐ తీసుకునే నిర్ణయాలు బీజేపీ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. అది సరైనది కాదు. అది రాజ్యాంగంలో చట్టపరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా వారి పనితనాన్ని, వారి నిర్ణయాన్ని మనం బలవంతంగా లాక్కునుడు అయితే, అదే డామినేషన్ అయితే తప్ప కానీ అదైతే కరెక్ట్ కాదు తమ్మి. ఇప్పటికీ ముమ్మాటికి కూడా బీజేపీ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లాంటిది అన్నది తప్ప కానీ కాళేశ్వరం ప్రాజెక్టు, నేను కూడా అంటున్నాను, కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రజలకు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టే, నీళ్లు ఉపయోగపడేది. కానీ అట్లా అవినీతి జరిగింది, ఎందుకు పిల్లర్లు కుంగినాయి, బాహుబలి మోటార్లు ఎందుకు కాలిపోయినాయి, ఎందుకు డ్యామేజ్ అయింది అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఇవాళ చర్చ. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా తమ్మి నా చొప్పదండి నియోజకవర్గంలో 14-15 లో నేను విపరీతమైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకొని మొట్టమొదటిగా నంది మేడారం నుంచి నా చొప్పదండి నియోజకవర్గానికి మాక్సిమం చెరువులన్నీ నింపిన చరిత్ర ఒడిగే శోభక్క గాలన్న. ప్రాజెక్టు నేను ఎప్పుడు తప్పుపట్టా, కానీ వీళ్ళు చేసిన అవినీతి భాగోతం, తప్పుడు లెక్కలతోని, తప్పుడు ఎస్టిమేషన్ తోని కుటుంబం కోసమే ఇవాళ దాన్ని డిజైన్లు మార్పిచ్చి రకరకాలుగా అధికారులను, కాంట్రాక్టర్ల నిర్ణయాన్ని కూడా తిరస్కరించి కుటుంబ నిర్ణయాలను కూడా వాళ్ళ మీద రుద్దిండ్రు. నిజాలు తేలితాయి. కానీ ఒకటి మాత్రం తమ్ముడు, సిబిఐ బీజేపీ మాత్రం ఒకటని అనుకోకండి. బీజేపీలో మేము కేసులు పెట్టాం తమ్మి, మేము కొట్లాడతాం. ఇగో అవినీతి జరుగుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఒక గొంతై మాట్లాడతామే తప్ప గాని ఇవాళ కల్వకుంట్లలో చేసే తప్పుడు ఆలోచన ఇవాళ ప్రజల మీద రుద్దుతారని చూయిస్తామే తప్ప గాని మేమెవలం తమ్మి వాళ్ళని శిక్షించడానికి. ఇవాళ కవితమ్మ చేసింది, నేను జైలుకు పోను, నేను కడిగిన ముత్యము అని అన్నది. ఇవాళ లిక్కర్ స్కామ్ లో పోయొచ్చింది కదా తమ్మి, పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు. కానీ అది సిబిఐ విచారణ తప్పకుండా జరగాలి. ఒక కాళేశ్వరం మీదనే కాదు తమ్మి, ఇవాళ కారు అంటే ఇవాళ కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలన్నిటి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇవాళ కార్ రేసు విషయంలో కానివ్వండి, రకరకాలుగా ఆరోపణల మీద నిజంగా కూడా సిబిఐ అధికారులకు వచ్చిన ఏ నాయకులైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి తప్పులు చేయొద్దు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందియాలి, పనులు చేయాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, ప్రజలకు పని చేయాలని ఒక కమిట్మెంట్ తోని, భయంతో పనిచేసే విధంగా సిబిఐ విచారణ ఉండాలని ఒక బొడిగె శోభక్క గాలన్నగా నేను సిబిఐ నిర్ణయాన్ని అంటే ఆ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను వ్యక్తిగతంగా ఒక ఉద్యమకారులుగా నేను స్వాగతిస్తున్నా. ఎట్లా చూస్తారు? కల్వకుంట్ల కవిత బీజేపీలకు పోతుంది, బీజేపీలకు పోతే ఈ కేసులన్నీ ఉండవు అనేటువంటి ఆలోచన చేస్తున్నాను, ఒక చర్చ నడుస్తున్నది. లేదా ఆమె కాంగ్రెస్లోకి పోతుంది, కాంగ్రెస్ అధిష్టానంతో ఇంతకుముందే ఆమె టచ్లోకి వెళ్ళిందని ఒక చర్చ నడుస్తున్నది. బట్ ఆమె మాత్రం నేను ఏ పార్టీలకు పోను, న్యూట్రల్గా ఉంటా అంటున్నది. ఇంకోవైపు ఏమో జాగృతి పేరుతోటి రేపు వచ్చే దసరాకు, బతుకమ్మ ఫెస్టివల్కు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుందని ఒక చర్చ కూడా నడుస్తున్నది. సో ఒకవేళ బీజేపీలోకి వస్తే బొడిగె శోభక్క వెల్కమ్ చెప్తుందా? తమ్మి నిన్నగాక మొన్న 3వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్కి వచ్చిండ్రు. మా ఇంటికి కూడా వచ్చిర్రు తమ్మి. నా కొడుకు పెళ్లి అయి ఉండే, మా కొడుకు కోడలు దీవించడానికి కూడా వచ్చిండ్రు. మా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులను మేము మా పార్టీలోకి తీసుకోం, మా పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయదు అని అన్నారు. అంటే కవితను కూడా, అంటే కవిత కాదు ఎవరినైనా కూడా మా బీజేపీ పార్టీ ఆహ్వానించది, మాకు కవిత అవసరం లేదు, వాళ్ళు కల్వకుంట్ల అవసరం లేదు అన్నారు. బీజేపీ పార్టీ మాత్రం కవితను తీసుకోదు అనే విషయం బండి సంజయ్ గారు చెప్తుండ్రు, మా ఈటల రాజేంద్ర చెప్తుండ్రు, మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుండ్రు, మా అధిష్టానం మొత్తం కూడా చెప్తుండ్రు. కాబట్టి ఆమె బీజేపీ పార్టీకి రాదు. సరే కాంగ్రెస్ పార్టీకి పోతుందా ఉంటుందా అనేది మాత్రము ఇక అది కాంగ్రెస్ పార్టీలకి తెలవాలి, కవితమ్మ గారు తెలవాలి. ఇంకొకటి, బతుకమ్మ మీద సంబరాలలో పాదయాత్ర చేస్తారంటాను కదా కవిత, ఎందుకు పాదయాత్ర చేస్తావక్క? ఎందుకు పాదయాత్ర చేస్తావు? పాదయాత్ర చేయకు, నువ్వు పంచుకున్న పైసలు మా మహిళల అకౌంట్లు వెయ్యు, వాళ్ళ పిల్లల చదువులకు అక్కడికత్తాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా అడ్డమైన సారా దందాలు పెట్టి వచ్చినావు, లిక్కర్ దందాలు పెట్టినావు కదా, మిగిలిన ఏమన్నా ఉంటే ఎక్కువ తక్కువ మిగిలి ఉన్నాయి, విదేశాలలో పెట్టకు. మహిళలు, రైతులు కష్టకాలంలో ఉన్నారు. నీ దగ్గర ఉన్న పైసలు, ధనమంతా కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు దారబోయు. లేదంటావా? ఇవాళ శ్రీకాంతాచారి లాంటి తమ్ముని కుటుంబము 1200 మంది కుటుంబాలు ఇవాళ బలిదానాలైన కుటుంబాలకి నువ్వు ఎంత సంపాదించినవో వాళ్ళ ఇంట్లో తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కి, మీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీ కొడుకులు బలిదానాలు అయితేనే నాకు ఎమ్మెల్సీ, ఎంపీ పదవి వచ్చింది, మీ కొడుకులు చచ్చే ఇవాళ సంపాదించుకున్నాం, అధికారంలోకి వచ్చినామని వాళ్ళ కుటుంబాల, అమరవీరుల కుటుంబాల కాడికి పోయి తప్పు చేసినామని 10 ఏళ్ల కాలంలో సంపాదించుకున్నదంతా పంచిరమ్మంటమ్మి. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా కూడా నిజంగా న్యాయం జరిగింది మా కుటుంబాలకని ఆనందపడతాయి. ఎవరి కోసం పాదయాత్ర చేస్తామి?
ఏం చేసిందని పాదయాత్ర చేద్దది ఈమె? ఎవరిని ఉద్ధరించిందని పాదయాత్ర చేద్దది ఈమె? ఆ ఎవరి కోసం తమ్మి ఈమె పాదయాత్ర? బతుకమ్మ చరిత్ర తెలియదా మాకి? అంటే ఎడి చేసి మళ్ళా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న సిబిఐ విచారణ డైవర్ట్ కావాలి. ఈమె మీద వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేయక ముందే మళ్ళీ పబ్లిక్ లో తిరిగితే నేను చూసినావా బతుకమ్మ కోసం మీ మహిళల కోసం నేను దగ్గరికి వస్తే ఇవాళ మా కల్వకుంట్ల కుటుంబం నా మీద దాడి చేస్తుందని చెప్పుకోవడానిక? ఈమెను రక్షించటం ఒక్కరు లేరు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు కుటుంబం తప్ప ఎవరు కూడా ఈమెను క్షమించారు తమ్మి. ఏం చెప్తారు కేసీఆర్ గురించి మీరు? 10 ఏళ్ళు ఏం 4 ఏం చేసిండ్రో క్లారిటీ చెప్పాలి. కేసీఆర్తో మీరు చాలా కాలం కలిసి పనిచేసి ఉద్యమ టైంలో కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా. సో ఏం చెప్తారు? చాలా ఆయన సఫర్ అవుతున్నారు కేసీఆర్ అనే చర్చ జరుగుతున్నది ఇంటర్నల్గా. ఆయనతో దగ్గరగా ఉండే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం, ఇటు బిడ్డ కావచ్చు, అటు కొడుకు కావచ్చు, ఇంకోవైపు అల్లుడు కావచ్చు, ఈ కాళేశ్వరం లాంటి కేసులు కావచ్చు. కేసీఆర్ చాలా సఫర్ అవుతున్నాడు, ఆరోగ్యంగా కూడా బాగలేడనే ఒక చర్చ జరుగుతున్నది. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి మీరేం చెప్తారక్క? తమ్ముడు, కేసీఆర్ తో కలిసి నా కుటుంబం పనిచేసిన దాన్ని, కానీ ఉద్యమ కాలంలో తర్వాత ఆ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన టర్మ్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి తప్ప నేను ఒప్పుకుంటా దాన్ని. ఎప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, మనము అధికారంలోకి వచ్చినాం, ప్రజలు మన వైపు నడిచిండ్రు, మనకు అండదండగా ఉమ్మడి రాష్ట్రపోయినట్టుగా తెలంగాణలో నడదు అని ఎప్పుడు మాలాంటి ఉద్యమకారులను 100 మందిని కూర్చుండబెట్టుకొని చర్చ చేసేటోడు, ఆలోచన చేసేటోడు. రాత్రనక పగలనక ఒక్కొక్కసారి కూర్చుంటే రాత్రి 2, 3 అయ్యేది, తెల్లవారేది. అలా చర్చ చేసేది, అందరిని అడిగేది. కానీ ఎప్పుడైతే సంతోష్ బాబు కుటుంబం, కవిత, కేటీఆర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయింది చూసినావా, మేన్ సంతోష్ బాబు ఎక్కువ ఇన్వాల్వ్ అయి దగ్గర అయినప్పుడు మమ్మల్ని దూరం చేసి వారి ఆలోచన విధానం, వాళ్ళ కుటుంబ ఆలోచన విధానము 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద మా మీద రుద్దిండు తమ్మి. ఇప్పుడు ఆయన ఎక్కడ సఫర్ అవుతాడో తెలుసా? నేను వీళ్ళ మాటలు విని, సంతోష్ బాబు కుటుంబం మాటలు విని నేను మంచి నాయకులని ఉద్యమకారులను దూరం పెట్టుకున్నా, దూరం అయిపోయినా, ఒంటరినైనా. ఇవాళ నా బిడ్డ చెప్తే వినే పరిస్థితి, ఇవాళ నా బిడ్డనే కుటుంబంలో ఒక సిచ్చు తయారు చేసింది. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు నన్ను క్షమించే పరిస్థితిలో లేరు. ఉద్యమకారుల ఉసురు గోస తలిగింది అనే గారు ఫామ్ హౌస్ లో తప్పకుండా మదన పడతాడు, బాధ పడతాడు అని మాత్రం అర్థమవుతాడు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రకటనలు వచ్చే అక్క కొడుకేనే హరీష్ రావు, మర్దల్ కొడుకేనే సంతోష్ బాబు, కన్న బిడ్డ పేగు బంధం కవిత ఇంత ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడితే ఒక్క మాట మాట్లాడలేకపోతున్నానంటే దాని వెనుక తప్పకుండా ఏదో ఒకటి ఉంటది. అంటే కేసీఆర్ గారే చెప్పిండ్రు కావచ్చు, వీళ్ళిద్దరిని అవుట్ చేయి బిడ్డ, నువ్వే పైకి వస్తావు, నువ్వు అన్నే ఉండాలి ఇంట్లో, ఈ బీఆర్ఎస్ ఏంది టీఆర్ఎస్ ఏంది ఈ బిడ్డ అని అయినా ఈ ప్లాన్ చేస్తుండో. ఇది చర్చ ప్రజల్లో, ఎందుకు మాట్లాడతలేడు కదమ్మి, అవునా కదా? సరే, ఇప్పుడు సిబిఐ విచారణ అసెంబ్లీలో తిరుగుతుంది. నేను ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ తెచ్చిన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను అయ్యో కదా, అంతే కదా? దాన్ని స్వాగతించాలి తమ్మి, మంచి గాని చెడు గాని. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒక యజమాని లాగా కదా కేసీఆర్, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు? ఎందుకు కవిత దీన్ని డైవర్ట్ చేస్తుండ్రు? అంటే కుటుంబ బురదను ప్రజల మీద చల్లడానికి ప్రయత్నం చేస్తుంది కవిత. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక బొడిగే శోభక్క గాలనగా ఉద్యమకారులుగా మేము దగ్గర 20 ఏళ్ళు పైగా మా కుటుంబాలను రోడ్ల తీసుకొని, మాలాంటి 100 మంది 1000 మంది ఇంకా కార్యకర్తలు ఊర్లలో ఉన్నారు మీ జెండాని, వీళ్ళ వల్ల ఇంకా బలైతాండ్రు. కాబట్టి నేను కవిత గారికి నేను చెప్తున్నా, నీకెంత పుట్టిందో కాళేశ్వరం ప్రాజెక్టుల మీద, ఎక్కడెక్కడ అవినీతి జరిగిన డబ్బు నీ దగ్గరనదో, నీ అన్న దగ్గరనదో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి చూపించండి, పంపిణీ చేయండి. నిరుద్యోగ బిడ్డల్ని ఆదుకోండి, ఆమె కుటుంబాలను ఆదుకో. బొడిగే శోభక్కగా నేను డిమాండ్ చేస్తాను. అప్పుడైతేనే నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారా, రే నిజంగా రా ధర్మంగా పనిచేస్తుందిరా అని అంటారు. కానీ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లకు నీకు జాలి చూపించేటోళ్ళు లేరు. నువ్వు ఏడిస్తే బాధపడేటోళ్ళు మేము కూడా ఏడ్చినాం. నీ వల్ల, నీ సంతోష్ బాబు వల్ల, నీ కుటుంబం వల్ల మేము కూడా ఏడ్చి రోడ్ల మీద పడ్డ రోజులు ఉన్నాయి. తప్పకుండా మా ఉసురు, మా గోస అది అలగకుండా పోతుందా? 1200 మంది బిడ్డల
అమరవీరుల తల్లిదండ్రుల కుటుంబాల ఉసురు గోసదలకుండా పోతుందా? అంతెందుకు తమ్మి, నిన్న మొన్న తెలంగాణ సాధించుకున్న తర్వాత మన వరంగల్లో ఒక తమ్ముడు నాయక్ తన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తానంటే ఇవ్వకపోయేసరికి పల్లారాజేశ్వర రెడ్డి గారి ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఆ తమ్ముడు ఇవాళ బలిదానం అయింది కదా. అవునా కదా? వాళ్ళ గోస ఉసురు కలగదా తమ్మి? మీలాంటి కూడా గొడవలేదా తమ్మి? వీళ్ళు ఎవరికి ఉపయోగపడరు తమ్మి? మనం ఎందుకు గొంతు తీర్చుకోవాలి? వీళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచన చేయాలి? వీళ్ళ అవినీతి చిట్టా ఇంకా బయటపడాలి అని అంటుంది కదా. రకరకాల పేర్లు చెప్తుంది, గొర్రెల భాగవతం చెప్తుంది, రకరకాలు చెప్తుంది కదా. పల్లారాజేశ్వర రెడ్డి గురించి, ఇంకోల గురించి ఇంకా రావాలి. మేము ఎవరి పేర్లు అయితే చెప్పినామో, ఎవరి పేర్లు అయితే వీళ్ళ వల్ల పార్టీ నష్టపోతుందని చెప్తే మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు వీళ్ళు, మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు. తప్పకుండా కవిత గారు ఇంకెవరెవరు ఎంతెంత తీసుకున్నారో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవన్నీ బయట పెట్టండి. కేసీఆర్ అనే వ్యక్తి వింటుండు, కవిత తప్పున్నదని తెలుసు, వీళ్ళందరూ తప్పున్నదని తెలుసు, నన్ను డైవర్ట్ చేసి నన్ను ఒంటరిని చేసిరనే మదన పడతాడు మాత్రం తమ్మి. ఇదైతే కేసీఆర్ పక్క మదన పడే విషయం మాత్రం పక్క. రైట్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. చాలా కాలం తర్వాత తొలి వెలుగుతో మీరు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చారు, మీ అనుభవాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభక్ అయితే గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, కల్వకుట్ల కుటుంబమైనా బీఆర్ఎస్ పార్టీ అయినా అనేది ఆమె క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది. గతంలో మాలాంటి ఉద్యమకారుల్ని పక్కన పెట్టిర్రు, మాలాంటి ఉద్యమకారుల్ని మరి కేసీఆర్ని కలుద్దామంటే కూడా సరైనటువంటి సమయం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అప్పుడు హరీష్ అయినా, సంతోష్ అయినా, కవిత అయినా మమ్మల్ని అడ్డుకున్నారు, ఇవాళ మా ఉద్యమకారుల ఉసురు తగులుతున్నదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నది. ఇదంతా చూస్తూ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ మదనపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆయన ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఫ్యూచర్లో కల్వకుట్ల కవిత మా బీజేపీకి అయితే వచ్చే ఛాన్స్ లేదు, మేము తీసుకోము, రానివ్వం. బట్ ఆమె సొంతంగా ఎజెండాతో జనాలకు పోయినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరంటూ మరి బొడిగ శోభ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, కల్వకుట్ల కవిత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.